వెండి తెరపై మెరిసిన చాలా మంది సినీ తారలు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ తరపున కొందరు నటీనటులు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. వారెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. కంగనా రనౌత్ బాలీవుడ్ క్వీన్ గా గుర్తింపు పొందిన కంగనా ఈ మధ్య బీజేపీలో చేరారు. లోక్సభ ఎన్నికల్లో ఆమె హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. నవనీత్ రాణా ఒకప్పటి టాలీవుడ్ నటి నవనీత్ కౌర్ రాణా మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం స్వతంత్ర ఎంపీగా వ్యవహరిస్తున్నారు. మార్చిలో బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున బరిలోకి దిగుతున్నారు. హేమమాలిని బీజేపీలో సీనియర్ నాయకురాలు. ఉత్తరప్రదేశ్ లోని మధుర నుంచి మూడోసారి ఎంపీగా పోటీకి దిగుతున్నారు. 2014, 2019లోనూ ఈమె ఆ స్థానం నుంచే పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు హ్యాట్రిక్ కి ప్రయత్నిస్తున్నారు. స్మృతి ఇరానీ బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించి బీజేపీలో కీలక నేతగా మారారు. 2 పర్యాయాలు కేంద్ర మంత్రిగా వ్యవహరించిన ఈమె ఉత్తరప్రదేశ్ లోని ఆమేథీ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారు. సురేష్ గోపి మాలీవుడ్ స్టార్ నటుడు సురేష్ గోపి చాలా కాలంగా బీజేపీలో ఉన్నారు. 2019లో త్రిశూర్ లోక్సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ అదే స్థానంలో పోటీకి దిగుతున్నారు. రవికిషన్ భోజ్పూరి నటుడు. రేసుగుర్రం ఫేమ్ రవికిషన్ బీజేపీలో కీలక నేత. 2019లో ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి కూడా అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. రాధికా శరత్ కుమార్ టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన రాధికా శరత్ కుమార్ ప్రస్తుతం బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈమె తమిళనాడులోని విరుద్ నగర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. అరుణ్ గోవిల్ రామాయణ్ సీరియల్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అరుణ్ గోవిల్ ఉత్తరప్రదేశ్ లోని మేరాట్ లోక్సభ స్థానం నుంచి పోటీ పడుతున్నారు. సుమలత కర్ణాటకలోని మండ్య నియోజకవర్గం స్వతంత్ర ఎంపీ నటి సుమలత కూడా ఇటీవలే బీజేపీలో చేరారు. ఆ పార్టీ తరపున సీటు కోరిన పొత్తులో భాగంగా అది జేడీఎస్ నేత కుమారస్వామికి దక్కింది. ఆయనకు మద్దతు ఇస్తానని ప్రకటించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.